హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు బీరువాలో ఉన్న చీరలన్నీ మడత పెట్టుకుందామని నేను మమ్మీ స్టార్ట్ చేశాము. చాలా రోజులైందండి ఇవన్నీ కూడా సర్దుకోక. ఇప్పుడు టైం వచ్చింది కొద్దిగా, అందుకోసమని అన్నీ ఒకేసారి సర్దుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఎక్కువ ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కువ వెళ్ళాము. కాకపోతే దగ్గర రిలేటివ్స్కి అలా వెళ్ళినప్పుడు రాగానే ఎలా ఉందో అలాగే పెట్టేసుకుంటానండి. అందుకోసమని ఈరోజు కొంచెం ఇంట్రెస్ట్గా పట్టు చీరలన్నీ ఒక బ్యాగ్లో, ఫ్యాన్సీ మిగతావన్నీ కూడా ఇంకొక బ్యాగ్లో అలా సర్దుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశాము. ఇప్పుడు కూడా సర్దుకోవాలి అని లేదు, కాకపోతే టైం వచ్చింది కాబట్టి అన్నీ ఒకేసారి బయట పెట్టేసి ఒకేసారి నీట్గా సర్దుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఇద్దరు పిల్లలతో ఫంక్షన్స్కి వెళ్ళడం అంటే చాలా కష్టం కదండి. అందుకే నేను మ్యాక్సిమమ్ ఏ ఫంక్షన్స్కి కూడా అంత అటెండ్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండదు. ఈరోజు ఇలా అయితే సర్దుకోవడం స్టార్ట్ చేశాను. అలాగే వీడియో షూట్ చేసుకుందామని చెప్పేసి మమ్మీని అడిగి వీడియో స్టార్ట్ చేశాను. చీరలు చూపిద్దాము అనే ప్లాన్ అయితే ఏమీ లేదండి, కాకపోతే ఒక మ్యాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు పని కట్టుకొని ఎందుకు శారీస్ అన్నీ సర్దుకుంటున్నాను అంటే, మేము ఇల్లు చేంజ్ అవుదాము అని అనుకుంటున్నామండి. మేము ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాము. మా హస్బెండ్ ఎల్వి ప్రసాద్ ఫార్మసిస్ట్గా చేశారు. కాకపోతే ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవుదాము అని సడన్ డెసిషన్ తీసుకున్నాము. ఇంత తొందరగా మేము హౌస్ షిఫ్ట్ అవుతాము అని చెప్పేసి అనుకోలేదండి. ఈ ఇంట్లోకి 14 మంత్స్ అవుతుంది వచ్చి. అందుకోసమని అంత అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అవుతాము అని అనుకోలేదు. కాకపోతే ఒక బిగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అదేంటి అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు జాబ్ అయితే చాలా బాగుండే, ఫుల్ సెక్యూర్గా ఉండే. నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఆ జాబ్ అంటే చాలా ఇష్టం ఉండే. ఇష్టంతో ఆ జాబ్ని 12 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడండి. ఇప్పుడు కూడా జాబ్కి రిజైన్ చేయడము అంత ఇష్టం లేదు, అంత ఇష్టము ఆయనకి. కాకపోతే ఫ్యూచర్లో ఎవరైనా ఎదగాలి అని అనుకుంటారు కదా, ఆ ఎదగడం కోసమే మేము ఈ డెసిషన్ తీసుకున్నాము అని చెప్పొచ్చండి. ఇది ఫ్యామిలీ సపోర్ట్తోనే, ఫ్యామిలీ వాళ్ళు చూయించిన దాన్ని బట్టి మేమైతే ఈ డెసిషన్ తీసుకోగలిగినాము. పెద్దవాళ్ళ సపోర్ట్ లేనిది ఏది ఉండదండి. అలాగే మా లైఫ్లో కూడా పెద్దవాళ్ళ సపోర్ట్తోనే మేము ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు చేసే జాబ్ని రిజైన్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లో మంచి శాలరీయే ఉండే, అంటే శాలరీకి తగ్గట్టు మేము అడ్జస్ట్ అయ్యే వాళ్ళము. కాకపోతే ఇంకా ఫ్యూచర్లో మంచిగా ఎదగాలి అంటే ఏదో ఒకటి మనము డెసిషన్ తీసుకోక తప్పదు కదా. అలా అదే పర్మనెంట్ జాబ్తోని అంతే శాలరీస్తోని ఎవరు కూడా ఉండాలి అని అనుకోరు. ఖర్చులు పెరుగుతున్నాయి, స్కూల్ ఫీజెస్ పెరుగుతున్నాయి. అలాగే మనం కూడా మనకు తగినంత మట్టుకు మనం చేయగలిగిన దాన్ని బట్టి మనము డిసిషన్ తీసుకోకైతే తప్పదండి. మాకు అనిపించింది ఇంకొక స్టెప్ ముందుకేయాలి అని చెప్పేసి, అందుకోసమని ఈ జాబ్ని అయితే వదులుకోవాల్సి వచ్చింది. అందుకోసము ఇప్పుడైతే మేము ఈ హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నామండి. అందుకోసమని మా హస్బెండ్ విలేజ్కి వెళ్ళారు. జాబ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, రిజైన్ టైం కూడా అయిపోయింది. సో ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ మేము షిఫ్ట్ అయ్యేది నిజామాబాద్ అండి. నిజామాబాద్లో ఇల్లు చూడాలి, పెద్దోడికి స్కూల్స్ అవన్నీ కూడా చూసుకొని ఒక 1 వీక్లో వస్తాను అని చెప్పేసి అన్నారు. సో మా హస్బెండ్ లేడు కదా, ఇద్దరు పిల్లలతో కష్టం అవుతుంది అని చెప్పేసి మా మమ్మీ, మా అన్నయ్య ఇద్దరు కూడా హైదరాబాద్ వచ్చారు. సో ఇప్పుడు అన్నీ సర్దుకోవాలి కదా అని చెప్పేసి పని కట్టుకొని ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాము. ఫస్ట్ ఇంట్లో వేరే ఐటమ్స్ కన్నా చీరలు, బట్టలు ఇవే ఎక్కువగా ఉంటాయి కదండి. అందుకోసమని ఫస్ట్ నా బట్టలే సర్దుకుందాం అని చెప్పేసి ఫస్ట్ నా చీరలతోనైతే స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఈ పని మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. అందుకోసమని పిల్లలు పడుకున్నప్పుడే ఈ పని స్టార్ట్ చేసుకున్నాము. ఒక్కొక్కటిగా చిన్న చిన్న మడత పెట్టుకుంటూ అన్నీ కూడా సపరేట్ పట్టు చీరలన్నీ కూడా ఒకేసారి మడత పెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకుంటున్నానండి. ఈ శారీస్ కూడా అంత క్వాలిటీగా ఉండట్లేవు కాబట్టి ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. అందుకోసమని మంచిగా మడత పెట్టుకొని జాగ్రత్తగా అయితే ఒక బ్యాగ్లో పెట్టుకుందామని చెప్పేసి ఇలా మడత పెడుతున్నాను. మా మమ్మీ ఈ చీరలన్నీ చూసి కూడా మడతలన్నీ పోయినవి అండ్ ఇలా పెట్టుకున్నవేంది అని కూడా అంటూ మాట్లాడుకుంటూ మడత పెడుతుంది. మీకు కూడా ఒకసారి చూయించుదాము రఫ్గా అని చెప్పేసి మా మమ్మీకి పళ్ళు అండ్
శారీలో ఉన్న బ్లౌజ్ అలా చూయించమని చెప్పేసి చిన్నగా అడుగుతున్నాను. మొత్తం క్లియర్గా అయితే చూయించలేకపోతున్నాను. ఇది ఈరోజుటి విషయం అండి. మేము మెయిన్గా అయితే హౌస్ షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాము. మేము ముందు స్టెప్ వేస్తున్నాము అని చెప్పేసి అన్నాను కదా, ఆ స్టెప్ ఏంటి, అసలు మేము ముందేం చేయగలుగుతాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే అదంతా కూడా ప్రాసెసింగ్లో ఉంది. క్లియర్గా ఇంకా ఏమీ కంప్లీట్ అవ్వలేదు. అందుకే చెప్పొచ్చో చెప్పరాదో కూడా నాకు తెలియదు కదండి. అంతా ఒకేసారి క్లియర్ అయిన తర్వాత అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మేము చేసే జాబ్ గురించి కానీ, చేసే ఎక్కడ ఉంటున్నాము, ఏ స్కూల్లో వేసాము, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అందరికీ యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు. కాకపోతే మనకు ఒకటే ఇంపార్టెంట్ విషయం అండి, జాబ్లో సాటిస్ఫాక్షన్గా ఉండగలిగితే తప్పదు. కానీ మనము ఫ్యూచర్లో ఇంకొంచెం మనీ సంపాదించాలి, ఇంకొంచెం ఎదగాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందండి. అంతే మా లైఫ్లో కూడా అలా అనిపించి మేము ఈ డిసిషన్ అయితే తీసుకోగలిగాము. అదొక్కటైతే నేను చెప్పగలుగుతానండి. ఎవరైనా సరే అండి, మీకు సరిపోయేంత శాలరీస్ మీకు సరిపోయేంత ఉంటే అడ్జస్ట్ అవ్వగలుగుతాం. కానీ ఎవరైనా ఎంత శాలరీ వచ్చినా, ఎంత డబ్బున్నా ఇంకొంచెం రావాలి, ఇంకొంచెం ఎదగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మనం చేసే ఏజ్‌ల్లోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మనం చేయలేనప్పుడు రిలీఫ్గా ఉండొచ్చు అని నా ఒపీనియన్. అందుకే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఒక 4-5 డేస్ డిస్కషన్ చేసి తీసుకున్న నిర్ణయం అండి ఇది. లేకపోతే అంత తొందర మేము హైదరాబాద్‌ని వదిలి వెళ్ళాలి అని అనుకోలేము. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ జాబ్ ఉంది. ఫుల్ సెక్యూర్‌గా ఉన్న జాబ్‌ని వదులుకొని అంత తొందర డెసిషన్ తీసుకోవడం కూడా తప్పు కదండి. అందుకే చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ముందు ముందు వ్లాగ్స్లో మేము ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాము, మా ఇల్లు ఎలా ఉంది, ఇక్కడ నుండి ఎలా ట్రాన్స్పోర్ట్ ఎలా తీసుకెళ్తాము అని అన్ని వీడియోస్ కూడా ఒక్కొక్కటిగా వీడియోస్ అన్నీ షేర్ చేస్తానండి. కొంచెం ఇద్దరు పిల్లలతోని వీడియోస్ తీయడము అదంతా కూడా కష్టం అనిపిస్తుంది. కానీ ఈ వీడియోస్ తీసుకోవడం అంటే నాకు ఇష్టం అండి. నేను ఇష్టంగా చేసుకునే పని కాబట్టి కొంచెం కష్టమైనా కూడా నాకు కుదిరినప్పుడు నేను ఇష్టంగా చేసుకుంటానండి. కానీ కొంచెం టైం పడుతుంది. నా వీడియో గనక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ.